గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్న శివరాత్రి పండుగ నాడు ఈశ్వరుని చూడడానికి తప్సేశ్వరం కొండకు వచ్చినాం. మా ఊరు దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది అంతే. కాళభైరవ్ కూడా వచ్చింది మా జతలో. చూసారా మా బ్యాచ్ అంతా సన్ రైజ్ అవుతా ఉంటే అంతా ఫోటోషూట్ నడుస్తూ ఉంది. ఈడ ఫోటోషూట్ జరుగుతూ ఉంది. సన్ రైజ్ చూడొచ్చు, సన్ రైజ్ ఎట్లుందా. మా కెమెరామెన్ అర్జున, ఈడ గోవర్ధన పొడుగు మనిషి. కొండ ఎక్కి మేమంతా కొండ ఎక్కువస్తామా గోవర్ధన అయితే డైరెక్ట్ అట్లా అందించుకొని దేవుని ముక్కొని వెళ్ళిపోతాడు. కొండ ఎక్కే పని వెళ్ళలేదు. ఎట్లా అంటే అది అంత హైట్ ఉన్నాడు కాబట్టి తీసుకుంటా ఉన్నాడు. బాగా ఫ్రేమ్ క్లోజ్ పెట్టుకో, నువ్వు జరిగి చూసుకో, ఫ్రేమ్ చూసుకో క్లారిటీగా. ఓకే సార్, ఫోటోలు తీసారా? వాటే క్రియేటివిటీ. ఇది పొడుగు మనిషిది కదా, అందుకే అట్లా వచ్చింది. దేవుని దగ్గరికి పోవాలంటే ఇవన్నీ సాహసాలు చేయాలా. వాళ్ళు దిగే చూడండి ఎట్లుందో, జాగా చూడండి ఎట్లుందో. అవును, మా ఫ్రెండ్ మా పొడుగు మనిషి చెప్తా ఉన్నాడు చూడే, దేవుని దగ్గరికి పోదాము, దేవుని దర్శనం చేసుకొస్తామంటా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోవద్దన్నా అంటా ఉన్నాడు. కింద డీప్ ఎంత ఉందో చూస్తూ ఉన్నారు కదా. పడిందంటే డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని దర్శనం ఏమి ఉండదు. డైరెక్ట్ దేవుని దగ్గరికి పోయి ఆడే సెటిల్ అయిపోవచ్చు. చాలా డేంజరస్ గైస్. ఇది చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. మధ్యలో చైన్స్ అంతా వేసారు. ఆ చైన్ ని పట్టుకొని ముందుకు పోవాలా. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్పలేదు కదా మీకు. మదనపల్లి నుంచి బెంగళూరు హైవే రోడ్ లో అండి. ఇది మధ్యలో వస్తుంది. చింతామణి అనే ఒక చిన్న సిటీ దగ్గర ఒక పల్లి. చింతామణి నుంచి ఒక 5 కిలోమీటర్స్ అవుతుంది. బంగారు పని చేస్తాం కదా మా ఫ్రెండ్స్ అంతా. కొంతమంది వేరే అదర్ ఫ్రెండ్స్ జాగరణ ఉంటామో లేదో తెలియదు, కానీ ఈ దేవుని దర్శనానికి అయితే కంపల్సరీ వస్తాం. ఇంత రిస్క్ చేసి ప్రతి శివరాత్రి పండుగ రోజు ఇలా వచ్చి ఇంత రిస్క్తో వెళ్తాం. చూడొచ్చు మీరు. ఇప్పుడైతే ఇలా ట్రెక్కింగ్ వెళ్ళడం తగ్గిపోయింది, కానీ ముందైతే మేము నెలకొక్కసారి అమావాస్య రోజు వెళ్ళేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్తుండేవాం. ఇంత కష్టపడి వస్తా ఉంటే వీడియో తీరా అని చెప్పాను మా ఫ్రెండ్కి, కానీ వాడు నేను కెమెరా బటన్ ఆన్ చేయలేదని చెప్పి నాకు షాక్ ఇచ్చాడు. తర్వాత చూస్తే తీసానులే బాధపడుకో అని చెప్పి మళ్ళీ వీడియో ఇచ్చాడు నాకు. చూడండి ఎంత కష్టంగా ఉందంటే, కొంచెం స్లిప్ అయిందంటే డైరెక్ట్ కైలాసమే. చూసారా ఫ్రెండ్స్, ఇంత కష్టపడి ఇది దాటుకొని వస్తే కెమెరా బటన్ ఆన్ చేయలేదని చెప్పి నా ఫ్రెండ్ ఇప్పుడే చెప్పాడు. ఫ్రెండ్ ఇక వీడే అతను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతిసారి ఇలా ట్రెక్కింగ్ వెళ్ళడం, అది ఏ సేఫ్టీ ఇది లేకుండా వెళ్ళడం అంటే ఇంకా చాలా కష్టం. ఎవరు ఇలా వెళ్ళొద్దు. మేమైతే ప్రతి వర్షం వెళ్తాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్తో మేమేమి సేఫ్టీ మెజర్స్ లేకుండానే వెళ్ళి వస్తాం. మీరైతే ఇలా వెళ్ళొద్దు దయచేసి. ఇలా కొండలు ఎక్కాలంటే మా ప్రిపరేషన్ ఏమి ఉండదండి. యాంగర్ కొండే షర్ట్ వేసుకొని భయాన్ని ఇంట్లో పెట్టేసి ఆరాంగా వచ్చేస్తాం. మొత్తానికైతే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు మొదట్లోనే ఆ దేవుడు విగ్రహం ఉంది, ఈశ్వరుని విగ్రహం. ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న దేవుణ్ణి దొంగలించుకొని వెళ్ళిపోయారు కొంతమంది దొంగలు. మళ్ళీ ఇది పండగ రోజు ప్రతిష్టాపన చేసిన విగ్రహం ఇది. చూడొచ్చు, మీకు కనిపిస్తుంది కదా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఫ్రెండ్స్? దేవుణ్ణి కూడా, ఆ లింగాన్ని కూడా దొంగతనం చేస్తారా? కొండలెక్కిన బంట అవినా కోతి, కొండలెక్కిండే కోతి. అది కొండల్లో ఉండే దేవుణ్ణి ఎత్తుకొని పోవాలన్నట్లే అనుకుంటే ఎట్లా పోవడం? కావాలనే చేసిండేదేమో. దేవుణ్ణి ఎత్తుకొని పోవచ్చిందే మరి లింగంనే. మా గుండెల్లో ఉండే దేవుణ్ణి ఎత్తుకొని పోయేకెళ్ళ మీ చేతిలో. ఉషాతిరివ మాతరః తస్మాదరం ఘమామవో యశిక్షయాని తిమ్యతే ఆపోదైలకాచనాః ఆప్యాయస్వ సమేతత విశ్వతస్స మమ వాజశ్శంఘతే ధీరేణ స్తపయామి
सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्ववाोद्भवाय नमः क्षीरेण स्नपयामि अत क्षीरस्नानं समर्पयामि स्वामी 40 सब समय 30 40 ये मतलब 30 40 हाँ 30 ना 30 ಮಂಜುಮಲ್ ಬಾಯ್ಸ್ ಇದ್ದಂಗಿದೆ ಇಲ್ಲಿ ಇಂದ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ಎಲ್ಲ ಮಂಜುಮಲ್ ಬಾಯ್ಸೆ మీరంతా ಆ ಡೈಲಾಗ್ ನೆನೆ ఉంటా ಸರ್ವಾತ ನೋಡು మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసేయండి. ఓం నమ శివాయ అని చెప్పి. చూడొచ్చు విగ్రహం అయితే ఇలా ఉన్నింది ఇప్పుడు ప్రస్తుతానికైతే. చూస్తున్నారు కదా, సెల్ఫీ తీసుకుంటూ వీడియో చేశా. చూడొచ్చు ఎర్జ్లో వెళ్తున్నా, ఆల్మోస్ట్ ఎర్జ్లో కింద పడితే గానే. పొద్దున్న 5 గంటలకే స్టార్ట్ చేసాం కొండెక్కేది కదా, అందుకే బాగా ఆకలేస్తుంది. ప్రకృతి కంటే అందమైంది, ప్రకృతి కంటే భయంకరమైంది నా జీవితంలో ఏది లేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెడీ షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి చూసేయండి. మాకు అర్జున గ్రూప్ ఫోటో తీసేదానికి సాహసమే చేస్తా ఉన్నాడు. అలాంటి టైమర్ కోసం ఎదుగుతా ఉన్నాడు. స్వామి డ్యాన్స్ చూసి అందరూ సుస్థ అయిపోయినారు. అందుకే స్వామి టిఫాన్ ఇప్పించినాడు అందరికి. పుణ్యాత్ముడి పొద్దు అర్జునా సామేంద్ర అవునా? సారీ సార్, క్రెడిట్ సామ్కి ఇచ్చేసిన అర్జునాదంట వాపస్ తీసుకొనేస్తా ఉండ. చూడే ఎన్ని వెరైటీలు అంటే ఇది సబ్బక్కి కేసరి బాత్ అంట, ఇది చిత్రాన్నం అంట, ఇది పక్కల ఊరగాయ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి.